రెడ్డి గారు అలాగే వెంకన్న గారు అందరితో కోరేది ఏంటంటే సమస్యను పరిష్కరించే విధంగా ఒక్కొక్కరు మాట్లాడి దాని సమస్యకు సమ్మెకు వెళ్దామా లేదా, సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా, కార్మికులకు న్యాయం జరుగుతుందా లేదా, కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీని అందరూ అమలు చేస్తున్నారా లేదా, అన్ని విషయాలపై ఆర్టీసీని నిర్వీర్యం చేయనే ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ కుట్రలు పన్నుతున్నాయా ప్రభుత్వాలు అనే విషయంపై మనం మాట్లాడదాం సార్. సంఘాలకు సంబంధించిన మన వద్దు అంటే అంటే ఇంకోసారి ఏంటంటే రాజిరెడ్డి గారు ఐఎన్టీయూసీకి సంబంధించిన ఎస్డబ్ల్యూయు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి అనేటువంటి రాజిరెడ్డి గారు కూడా మనతో వచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఎవరైతే మాట్లాడుతున్నారో సమయం మనం ఇస్తున్నాం కాబట్టి ఆ సమయం పట్ల గౌరవించి ఆ సమయంలోనే మాట్లాడి సరైన పరిష్కార దిశగా వెళ్దామని మనం వస్తున్నాం. ఒకసారి మనం రాజిరెడ్డి నేను ఒక మాట చెప్తాను సార్, చెప్పండి. ఇవాళ అశ్వత్థామరెడ్డి గారికి తెలంగాణ మజూరానికి ఎలాంటి సంబంధం లేదు. ఆయన జనరల్ సెక్రటరీ కాదు. మాకు హైకోర్టులో వచ్చింది, తర్వాత లో కోర్టులో నువ్వు వేసినా అంటున్నావు. నీకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది. ఇవాళ ఎవరు గెలిచిందో ఎవరు ఓడిపోతారంటే ఇవాళ లేబర్ కమిషనర్ ఎవరిని గుర్తించింది? ఇవాళ ఈ జేఏసీ 7 సంఘాలని లేబర్ కమిషనర్ గుర్తించింది. సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి నువ్వు సమ్మె నోటీస్ ఎందుకు ఇవ్వాలి? నువ్వెందుకు అసలు నీ యూనియన్ నీ పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్ లో ఉందా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ చర్చ అక్కర్లేదు. ఆర్టీసీ కార్మికులు 41,000 మంది ఇవాళ ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. ఆర్టీసీ ఉంటదా పోతుందా అనే దాంట్లో ఉంటే మేము గతం నుంచి కూడా కార్మిక మధ్యలో పనిచేసినాం. తర్వాత సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేసినటువంటి పట్ల మేము దశల వారీగా మేము 7 సంఘాలు జేఏసీ అయి 7 సంఘాలుగా జేఏసీ అయి మేము కార్మికుల పక్షాన ట్రేడ్ యూనియన్ పంతాలో దశల వారి ఉద్యమాలు చేసినాం. కార్మికుల దగ్గరికి పోయినాం, యాజమాన్యానికి ప్రభుత్వాలకు కూడా ఇచ్చినాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, నాకు ఒక్క టైం ఇవ్వండి, ఒక్క నిమిషం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆనాడు మరి ఆ ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వంలో విలీనం మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టేసి మేము చేస్తాము అంటే ఆర్టీసీ ఉద్యోగులు నిజంగానే ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. మేనిఫెస్టో శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఒకటి ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, రెండవది ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఇస్తాం, మూడవది ఆర్టీసీకి 2 పిఆర్సీలు ఇస్తాం, నాలుగవది ఆర్టీసీ ఉద్యోగుల 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆన్ పార్ విత్ గవర్నమెంట్ చేసి అన్ని వసతులు ఫెసిలిటీస్ ఇస్తాం. ఆ తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సులు మేమే కొనిస్తాం, ప్రభుత్వం ఆధునీకరణ చేస్తాం అని చెప్పడం. ఆ తర్వాత యూనియన్లు కూడా ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. గెలిచిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇవాళ ఆర్టీసీ వాళ్ళు వారియర్స్ లాగా పనిచేసిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు, మా గెలుపు వాళ్ళతోటే వచ్చింది కాబట్టి వాళ్ళని 3 నెలల టైంలో అన్ని చేస్తాన్నారు. ఇవాళ 15 మాసాలు అయినా కానీ చేయకపోవడం వల్లనే ఆర్టీసీ జేఏసీగా 7 సంఘాలు అయిపోయి మిగతా సంఘాలకు కూడా మాట్లాడి అందరినీ రమ్మని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా రాండి అని చెప్పి ఇవాళ ఒక ఉద్యమ స్వరూపంలో మేము ముందుకు పోతా ఉంటే కొంతమంది కావాలని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతా ఉన్నారు. మాకు స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కార్మికులు వన్ సైడ్ గా సమ్మె చేస్తే తప్ప ఆర్టీసీ ఉండదు. కారణం ఏంటంటే సార్ ఇవాళ ఒకరికేమో ఆర్టీసీలో మనం ఒకసారి థామస్ రెడ్డి గారు మరొకసారి మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడు రాజిరెడ్డి గారు మనతో జాయిన్ అయిపోయారు కాబట్టి 7 సంఘాలుగా ఒక్కసారిగా జాగ్గా ఏర్పడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్వహిస్తున్నారు. ఆ సమ్మెకు సంబంధించింది కూడా అనేక మార్లు వాయిదా పడ్డది. ఈ రోజు ఒక సమ్మె చేయాలని చెప్పిన సమయంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం యూటర్న్ తీసుకొని ఒక 3,000 మందికి సంబంధించిన మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాము అని చెప్పారు. ఈ విషయంపై ఒకసారి ప్రభుత్వం ఏం చేసి ప్రస్తుతం